ఎక్కడ నుండి వచ్చారు? మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. మల్కాజ్గిరి ఎలా అనిపిస్తుంది ఇక్కడికి నరేంద్ర మోడీ రావడం? చాలా బాగుందన్న. ఓకే, మీ ప్రాంతంలో అంటే ఇక్కడ మీటింగ్ పెట్టడం కావచ్చు, తర్వాత రాబోతున్న ఎన్నికల్లో కావచ్చు, ఎట్లా ప్రభావం చూపబోతుంది? యాక్చువల్లీ మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ అప్పుడే వచ్చేది ఉండే ఈ ఊపు, కానీ కొన్ని సందర్భాలల్లో ఫ్రీ పథకాలను పెట్టి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నదో ఓట్లకు ముందేమో అందరికీ ఉచితం అన్నాడు, అందరికీ ప్రతి ఒక్క ఇంటికి ఉచితం అన్నాడు. ఏది? ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, మళ్ళీ 2500 రూపాయలు మహిళలకు అన్నాడు, మళ్ళా గృహలక్ష్మి అన్నాడు. ఇట్లాంటి పథకాలన్నీ పెట్టిండు. ఓట్లకు ముందు ఫ్రీ అన్నాడు, ఓట్లు అయినాకనేమో ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఫ్రీ అన్నాడు. ఇప్పుడేమంటుండు, ఉట్టి మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్లు, మహిళల పేరు మీద ఉన్న ఇంటి కరెంటు మీటర్లు వాళ్ళకే ఫ్రీ అంటుండు. ఓట్లు ఉట్టి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే వేయలేరు కదన్నా. నువ్వు వేసినావు, నేను వేసినా, అందరం వేసినాం. ఓట్లకేమో అందరు కావాలి. పథకాలు ఇచ్చేటప్పుడు నువ్వు భేదాలు ఎందుకు చూస్తావు? ఉట్టి వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఓటేస్తేనే నువ్వు గెలిచినావా? కాదు కదా, అందరూ రాష్ట్రంలో ఉన్న అందరూ కలిసి వేస్తేనే నువ్వు గెలిచినావు. గతంలో మీకు మీ పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా ఉన్నాడు. అవును, అంటే ఎట్లా ఏమన్నా అన్న అది కూడా అచానక్. ఆయన యాక్చువల్లీ టీడీపీ అన్న, ఆయనది అర్థమైందా? టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లో మా మల్కాజ్గిరి ప్రజలు ఆయనని ఇది చేసి గెలిపించిండు. సరే, ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండు అన్న మల్కాజ్గిరికి? ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇవాళ ఏం చేసిండు? ఇప్పుడు పథకాలు అన్నప్పుడు అందరికీ అన్నా, నువ్వు అందరికీ భేదాలు ఎందుకు? నువ్వు భేదాలు చూస్తావు ఎందుకు? డిఫరెన్స్ చూడదు కదన్నా. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, పెద్ద మూడు ఫ్లోర్లు కింద రెంట్లో వస్తాయి, వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది, మళ్ళీ లేనోనికి లేకుంటుంది. ఇప్పుడు నువ్వు మొన్న పథకాలలో చెప్పినావు ఏమని అన్న, రేషన్ కార్డు కూడా దాంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నావు. దాని గురించి ఏదైనా ఒక అడుగు చేసినావు ముందు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసుకోవాలంట. మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతారన్న? ఇప్పుడు ఏమో మొన్నడానికి ఏమన్నాడు, అందరికి ఇస్తాడు. సరే, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు ఏమంటున్నావు, పార్లమెంటు ఎంపీలాగా గెలిపిస్తేనే పథకాలను మీకు ఇయనిక సులువు అవుతుంది అని. అప్పుడు తెలియదా? అసెంబ్లీ ఎలక్షన్ల ముందు తెలియదా? ఇట్లా ప్రజలను ఎందుకు మోసం చేస్తావు? ఇప్పుడు మోడీ ఉన్నాడు ఎగ్జాంపుల్, ఆయన ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఇంత క్రేజ్ ఉట్టి ఈ ఒక్క మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ కాదన్నా, దేశం మొత్తం మీద ఏం చేయలేడన్నా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నిరుద్యోగులకు నాకు జాబ్ రాలే అంటారు, కానీ వాళ్ళకి ఎంత స్కిల్ డెవలప్మెంట్ చేస్తుండో తెలుసా? అది ప్రతి గ్రామంలో అన్నా, ప్రతి ఒక్క మండలంలో ఎంఎస్ఎంఈ స్కీమ్ పెట్టిండు. వెల్డింగ్ వస్తే వెల్డింగ్కి దాని మీద ముద్రా లోన్లు ఇస్తుండు. ఒక్క 0% ష్యూరిటీ లేకుండా ముద్రా లోన్ ఇస్తుండన్నా. ఇంకేం కావాలన్నా? నిరుద్యోగులకు కావాల్సింది అదే కదా, ఇంకేం కావాలి? అట్లా ఉందన్న స్థితి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు అందరు కళ్ళు తెరిచిరన్న. ఫ్రీ పథకాలు ఇప్పుడు కర్ణాటకలో చూస్తలేమా? తాగనీక నీళ్ళు కూడా లేవాడ. ఇప్పుడు మన దగ్గర కూడా కరెంటు పోతుంది, రేపు మాపు నీళ్ళు కూడా మనకు కూడా దెబ్బ పడుతుంది. ఈటల రాజేందర్ రావడం ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాంతానికి? ఈటల రాజేందర్ అన్న ఆయన కొత్తగా రాలే రాజకీయంలో, గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు, గెలుస్తుండు. మా ప్రాంత ప్రజలు కూడా మా యొక్క నియోజకవర్గం ఈ యొక్క 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ మల్కాజ్గిరిలో ఇప్పుడు వచ్చి ఇంకా దీన్ని ఇంకా మంచిగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. అది ఉందన్న మాకు. సొంత ప్రాంతంలో ఓడిపోయిండు అన్న, హుజూరాబాద్ ఓడిపోయిండు. ఓకే, ఒప్పుకుంటాం. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎగ్జాంపుల్, ఆయన అక్కడ ఇది కాలేడా అన్న? కొడంగల్లో ఓడిపోలేదా? సీఎం అయిండు. దానికి ఏం చెప్తామన్నా? ఎవరిది ఎట్లా ఉంటే అట్లా నడుస్తుంది అంత. అట్లా ఇక్కడ జనాలు ఎట్లా ఉండబోతున్నారు? ఎవరి వైపు? వన్ సైడ్ అన్న మీకు కనిపిస్తుంది కదా, వీళ్ళంతా పైసలు తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు, ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అంటేనే కార్యకర్త, డిసిప్లిన్ పార్టీ. నువ్వు ఎవ్వరైనా పోయి అడగచ్చు, నీకు పబ్లిక్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిర్రు మీటింగ్ చూసుకుంటా ఎవరన్నా ఇట్లా వచ్చిరా? లేదు, అంతా ఎడ్యుకేటెడ్ అన్న. ఇప్పుడు అందరు కళ్ళు తెరిచిర్రు. వచ్చే ఎలక్షన్లల్లో పక్కా 400కు 400 పక్కా 100%. థ్యాంక్ యూ అన్న.